రే అప్పటి నుంచి శబ్దం శబ్దం అనుకుంటున్నా మర్చిపోతున్నా. ఇంకో చిన్న ముచ్చటున్నది చూసేద్దాం పాన్లి. ఆహా, మాజీ మంత్రి మల్లన్న మళ్ళోసారి స్కూటర్ ఎక్కిండు కదా, పాలదంద మల్లగిట చాలు చేసిండు అయ్యింది అనుకునేరు. మేడ్చల్ జిల్లా బోడుపల్ల ఓ ప్రోగ్రాం ఉంటే పోయిండట మల్లన్న. ఇక ఆ కార్యం ఓడగొట్టుకొని కారు ఎక్కుదామని బయటికి వస్తే బాటంటగా అన్న పాల డబ్బాలు స్కూటర్ మీద పెట్టుకొని పోతున్నాడట. ఇక ఆ పాల డబ్బాలు స్కూటరు చూసటాలకు వెనకట తాను చేసిన పాలదంద యాదికొచ్చిందట మల్లన్నకు. అర్రే, ఒకప్పుడు నేను కూడా గిట్టనే పాల డబ్బాలు స్కూటర్ మీద పెట్టుకొని తిరిగేది కదా అని అన్ని ఆదికొచ్చినాయట. అందుకే ఎమ్మటే బండి మీద పోతున్నగా అన్నను ఆపి గిట్ల స్కూటర్ ఎక్కి కూకొని సంబరపడ్డాడు. పోటుపోలు దిగిండు. పాలమ్మినోళ్ళు ఎప్పటికైనా పైకొస్తారు, నువ్వు కూడా నాయంత గొప్పనివి కావాలి అన్నట్టు ఆ స్కూటర్ అన్నకు తన మెడలున్న చెల్లబట్ట తీసి కప్పిండు. మరిగ మల్లన్న మజాక ఎక్కడికి పోయినా పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా అని తాపకోసారి చెప్తుంటాడు. మల్లన్నకు కష్టకాలంలో తోడున్నయి పాల డబ్బాలు స్కూటరేనట. అందుకే ఎప్పుడో 30 ఏండ్ల కింద మల్లన్న పాలు అమ్ముకునే టైంలో నడిపిన స్కూటర్ను ఇప్పటికీ ఇంట్లో భద్రంగా దాచుకున్నాడు. ఎన్ని పెద్ద పెద్ద కార్లు కొన్నా మల్లన్నకు తాను పాలమ్మిన రోజులల్లో నడిపిన స్కూటరే మస్తు పాయిరమాట. అందుకే గిట్ల బాటెంట పోతున్న బండిని ఆపి మరి దాని మీద ఊకొని సంబరపడ్డాడు. ఏమైనా స్కూటర్ అంటే సారుకు మస్తు పాయిరమే ఉన్నది అనుకుంటారు ఇప్పుడు అందరూ.